Hi friends, welcome back to my channel. Today మనం అమెజాన్ నుండి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ కి మంచి ఆపర్చునిటీ. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో జాబ్ డీటెయిల్స్ ప్లస్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ రోల్ కి హైరింగ్ చేస్తుంది అనమాట. ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ రిలేషన్స్ అండ్ లొకేషన్ వచ్చేసి మనకి జాబ్ లొకేషన్ ఇండియా ఆర్ తెలంగాణ వర్చువల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి సప్లై చైన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఈ రోల్లో మెయిన్లీ కస్టమర్తో ఎస్కలేషన్ హ్యాండిల్ చేయాలన్నమాట. కస్టమర్ ఇష్యూని సాల్వ్ చేయడంతో పాటు రూట్ కేస్ అనాలిసిస్ కూడా చేయాలని చెప్తున్నారు. డిఫరెంట్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తారనమాట. సో ఇది డిస్క్రిప్షన్ అనమాట. సో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లీడర్స్ అండ్ కస్టమర్ నుండి వచ్చిన ఇంక్వైరీస్కి రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఎస్కలేషన్ ఛానల్ నుండి వచ్చిన ఇష్యూస్ని రీసాల్వ్ చేయాలి. అలాగే సిఎస్ అండ్ నాన్ సిఎస్ డిపార్ట్మెంట్తో ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేయాలి. అండ్ డీటెయిల్ రూట్ కేస్ అనాలిసిస్ చేయాలి. కస్టమర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రావడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేయాలన్నమాట. అలాగే క్వాలిటీ అండ్ సిస్టమ్ ఇష్యూని స్టేక్ హోల్డర్కి రిపోర్ట్ చేయాలి. ఇది మన కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అండ్ ఏ డే ఇన్ ద లైఫ్. సో మనం డైలీ వర్క్ గురించి మాట్లాడితే కనుక మనం వర్క్ ఏముంటుంది అందులో. సో కస్టమర్ ఇష్యూని ఇమీడియట్గా రిసాల్వ్ చేయడం, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ని ఐడెంటిఫై చేయడం, అలాగే ప్రాసెస్ ఆర్ టెక్నాలజీలో ఉన్న ప్రాబ్లమ్ని స్టేక్ హోల్డర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే కస్టమర్ రెస్క్యూ ఆపరేషన్ మీద వర్క్ చేస్తారు. సో ఇది మన డే వర్క్ అన్నమాట. ఓకే, అండ్ మనం బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక సో మనకి ఇక్కడ ఫస్ట్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే కస్టమర్తో మాట్లాడడం, సపోర్ట్ ఇవ్వడం, ఇష్యూ సాల్వ్ చేయడం లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, రూట్ కేస్ అండర్స్టాండ్ చేయడం రావాలి. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇంపార్టెంట్ అనమాట. స్మాల్ మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ. అండ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ రెండు మంచిగా ఉండాలని చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1+ ఇయర్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్లో కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లో వర్క్ చేయాలి అంటే అని మెన్షన్ చేశారు. ఇంకా నైట్ షిఫ్ట్ కావచ్చు, వీకెండ్స్ కావచ్చు, హాలిడేస్ కావచ్చు, 24/7 ఎన్విరాన్మెంట్లో షిఫ్ట్ రావచ్చు. సో మనం ఇండిపెండెంట్గా ప్రొయాక్టివ్గా వర్క్ చేయగలగాలి. అలాగే ప్రాజెక్ట్ అండ్ టాస్క్ డెడ్లైన్ కంప్లీట్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ హ్యాండిల్ చేయడం రావాలి. అలాగే టీమ్ మెంబర్స్ని ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయడం వచ్చి ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ మైండ్ సెట్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక మనం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయడం రావాలి. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్తో ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేయడం రావాలి. అలాగే క్విక్గా టాస్క్ కంప్లీట్ చేయగలగాలి. అలాగే అర్జెంట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం రావాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి. మనకి ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, షేర్ పాయింట్ కానీ, పవర్ పాయింట్ కానీ వీటిపైన మనకు నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ప్రియర్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అని కూడా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అమెజాన్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ ప్రొవైడ్ చేస్తుంది. డిసబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా అకామిడేషన్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కంపల్సరీ అని చెప్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే సెలక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కంప్లీట్ డీటెయిల్స్. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి మంచి ఆపర్చునిటీ. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ కోసం కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.